హాయ్ ఎవ్రీవన్. సండే రోజు మా రాజా వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. కడుపుతుండే వాళ్ళని అట్లా ఇన్వైట్ చేస్తారు కదా, అక్కడికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో మా బుడ్డదైతే వెయిటింగ్ అన్నమాట బయట. అండ్ సమ్మర్ అని కాదు కానీ బేసిక్గా కడుపుతుండే వాళ్ళకి ఇట్లా చెమటలు పట్టేస్తాయి అనుకుంటే నాకైతే భయంకరంగా పడుతున్నాయి ఏసీలో ఉన్నా కూడా. ఇంక వెళ్ళేటప్పుడు మా అపార్ట్మెంట్ దగ్గర ఇట్లా బెడ్షీట్స్ పెట్టారు. ఎట్లాగో సీమంతం టైం దగ్గరికి వస్తుంది కదా, ఉపయోగపడతాయని ఒక 3 బెడ్షీట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గెస్ట్లు అయి వస్తారు కాబట్టి. అండ్ ఇంకోటి, కుంకుమ పువ్వు తాగినంతలో బిడ్డ కలర్ రాదండి. తల్లిదండ్రులు ఏ కలర్ ఉంటే కడుపులో ఉండే బిడ్డలు అదే కలర్ వస్తారండి. తాగితే ఏదో కలర్ వస్తారనేది ఒక అపోహ అన్నమాట. తాగాలంటే తాగండి, అది మీ ఇష్టము. అండ్ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నారు అంటారు కదా, అట్లా నేను నిన్న పెట్టిన వీడియో ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే డౌట్ ఉన్నారో వాళ్ళు ఏమన్నా అడగండి క్వశ్చన్స్, నేను ఆన్సర్ ఇస్తాను డాక్టర్ చేత అని చెప్పాను. అది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఎందుకు అంత పెయిన్ వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ నేను ఏమైనా రిప్లై ఇచ్చాను అనుకోండి, ఇంత ఆరోగెన్స్గా రిప్లై ఇస్తుంది, మీకు చాలా పొగరు అంటారు. అసలు మీకు సంబంధం లేని టాపిక్ కదా, మిమ్మల్ని పేరు తీసి అడగలేదు కదా. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళి అదే పనిగా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇప్పిస్తున్నానండి. నాకు పని లేక కాదు, అలాగే నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్ ఇస్తుందంటే ఆవిడకి పని లేక కాదు, ఒక బాధ్యతగా ఆవిడ రిప్లై ఇస్తున్నారు. ఈ టైంలో ఒక డాక్టర్ అయ్యుండి ఎవరు ఇట్లా రెస్పాండ్ అవ్వరు, కానీ ఆవిడ ప్రతి దానికి రిప్లై ఇస్తారు. ఏ ఒక్క సీరియల్ ఆర్టిస్ట్ మీరు అడిగిన దానికి రిప్లై అవ్వదు, రెస్పాండ్ కూడా అవ్వదు. బట్ డే 1 నుంచి నేను ఇస్తున్నానంటే అది మీ పైన నాకున్న అభిమానం, నాకు ఇష్టమై నేను చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ నెగిటివ్గా థింక్ చేసి కామెంట్లు పెట్టి పక్క వాళ్ళు హర్ట్ చేయొద్దు. అది కూడా ఈ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది.